అనంతపురం నగరంలో అభివృద్ధి బాటలు పయనిస్తూ ఇక్కడున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ఇప్పటివరకు సుమారు 800 కోట్ల రూపాయలను వెచ్చించి అనంతపురంలో నగరంలోని రోడ్లను విస్తృతంగా తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మేయర్ గారు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. ఈరోజు గత 30-40 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారం, అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో ఈరోజు దాదాపుగా 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు ప్రధాన రహదారులు అయితేనేమండి, ఇంటర్నల్ రోడ్స్ అయితేనేమండి, డ్రైనేజెస్ అయితే కానివ్వండి, లైట్స్ కానివ్వండి, హైమాస్ లైట్స్ కానివ్వండి, వాటర్ ప్లాంటేషన్ మన ఫిల్టరేషన్ ప్లాంట్ దగ్గర ఏమైనా ఇబ్బంది ఉన్నా అక్కడ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లో దృష్టి పెట్టుకొని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న విషయం మీరు అందరూ గమనించాలి. అదేవిధంగా స్లమ్స్, పేదలు నివసించే చోట పేదలందరూ కూడా బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు స్లమ్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఈరోజు 2nd డివిజన్ అయితే కానివ్వండి, మున్నానగర్ కానివ్వండి, రాణీనగర్ కానివ్వండి, అంబేద్కర్ నగర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఫోకస్ చేసి ఎప్పుడు లేని విధంగా గత పాలనలో వీళ్ళు 5 years పరిపాలించారు. లాస్ట్ టైం కూడా ఎప్పుడు ఎవరు కూడా మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ కూడా ఎప్పుడు అక్కడ పోయిన రోజు కూడా కాదు. కానీ మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు స్లమ్స్ని మేము ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆడ ఎక్కువ స్లమ్స్ని కూడా ఈరోజు డెవలప్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల వద్దకే ఉండాలా మీరు అని చెప్పి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఎవరైతే అర్హత ఉండి కూడా ఇంకా మీకు సంక్షేమ పథకాలు అందకపోయినా కూడా వారందరికీ కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంటింటికి వెళ్ళి మీరు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అప్పటికప్పుడు పరిష్కరించి చెప్పి కూడా ఈ 1 year కూడా మేము ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా జగనన్న సురక్ష అనే కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. ఏమైనా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, అనేక రకాల సర్టిఫికేట్ ఇంటి వద్దకు చేర్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మన ఆంధ్రప్రదేశ్ అంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటికి ఆశా వర్కర్ కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, వాలంటీర్ కానివ్వండి, అందరూ ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి మెడికల్ టెస్టులు చేపించిన ఘనత కూడా ప్రపంచంలోనే ఎక్కడ ఉండదు. ఇంటి వద్దకే పోయి టెస్టులు చేయించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్షాలు అనేక కుట్రలు చేస్తున్నాయి. మొక్కలు నాటలేడని మొక్కలపైన అవినీతి చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా మున్సిపాలిటీ అంతా కూడా అవినీతిలో పోతున్నారని చెప్పి, గత పాలనలో ఏ విధంగా చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది, గత 5 yearsలో వీళ్ళేం చేసినారు, ఇప్పుడు ఈ 4.5 yearsలో మేమేం చేస్తున్నాం, అప్పుడు సంక్షేమం అందించినారు, అభివృద్ధి ఏం చేసినారు, ఇప్పుడు మేము సంక్షేమం అందిస్తున్నాం, ఇంటి వద్దకు సంక్షేమం అందిస్తున్నాం, ఏ విధంగా 4.5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఊరికి అవినీతి చేస్తున్నారు, అవినీతి ఎవరు నమ్మరు. గతంలో గ్రూపిజం రాజకీయాలు ఎవరు చేసినారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఒకసారి. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ప్రజలు అందరికీ చూస్తున్నారు. ఎంత వీళ్ళు సోషల్ మీడియాలో ఏం చెప్పినా కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజులు ఖచ్చితంగా 2024లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 170 స్థానాలు అనుకుంటున్నారో అదేవిధంగా ప్రజలందరూ సహకరించి మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మద్దతు తెలుస్తుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తాము అధికారంలోకి వస్తామని చెప్పి తెలియజేసిన పరిస్థితి, దానికి ఏమంటారు? చంద్రబాబు దండిగంటారు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, బీజేపీ ఉంది, ఇంకా చుట్టుపక్కల పక్కన రాష్ట్రాలు ఇద్దరు అన్ని పార్టీలు కలిపి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరేం చేయలేరు. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ఇంటి వద్దకే పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా మేము నీతి నిజాయితీగా అర్హత ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకు చేర్చుకుంటూ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఎవరు ఇంకా వాళ్ళని నమ్ముతారు? ఆ 14 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఏదో ఎలక్షన్ వచ్చే సమయానికి 6 నెలల ముందు పసుపు కుంకుమ అని చెప్పి 10,000 చెప్పి ఇచ్చి ప్రజలు ఏ విధంగా మోసం చేస్తారో ప్రజలందరూ గమనిస్తున్నారు. 14 సంవత్సరాలు ఎన్ని చేయండి, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒక అవకాశం ఏందని చెప్తే ఎందుకు నమ్ముతారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4.5 సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టుగానే ప్రజలు ఆయనకి ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఇంకా 20-30 ఏళ్ళు ఆయన ఖచ్చితంగా స్వాగతిస్తారని తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 170 ఏది అనుకుంటారో అది ఖచ్చితంగా వస్తాయి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఖచ్చితంగా మేము 170 స్థానాలు వస్తాయి.